చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వైఎస్ఆర్ కడప జిల్లా మున్సిపల్ గ్రౌండ్ నందు 1,00,000 మంది మాదిగలతో ఆ సభను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లప్పుడు మాదిగల్ని వర్గీకరణటువంటి నెపంతో ఓటు బ్యాంకును కూడా వర్గీకరణ చేస్తానని హామీలు ఇస్తూ వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తూ మాదిగల ఓట్లతో గెలుస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నిటికీ జనవరి 20వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మాదిగలతో మాదిగల యొక్క శక్తిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు చూపిస్తూ మాదిగలకి రిజర్వ్ స్థానాల్లో 29లో 45 ఏళ్ళుగా మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపుతూ మాదిగల పక్షాన మాదిగలకి రాజకీయంగా సమన్వయం చేసే విధంగా ఏ పార్టీలు అయితే ముందుకు వస్తాయో ఆ పార్టీలకి మద్దతు ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే జనవరి 20వ తేదీన లక్షలాది మందితో మాదిగలతో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చిత్తూరు, తిరుపతి 2 జిల్లాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలు ఉంటే ఇప్పటి వరకు 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాదిగలకి కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించకుండా అన్యాయం జరుగుతూ ఉంది. అటువంటి ఆ 5 నియోజకవర్గాల్లో 2 టికెట్లు మాదిగలకి ఎమ్మెల్యేలు కేటాయించాలని, 2 ఎంపీలో 1 ఎంపీ టికెట్ అక్కడ మాదిగలు కేటాయిస్తే పార్టీలకి మాదిగల మద్దతు ఉండిద్దని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. బద్వేలు, కడప జిల్లా బద్వేలు ఎస్సీ నియోజకవర్గం మాదిగలు ఎక్కువ ఉన్నా సరే మాదిగలకి ఆ స్థానాన్ని కేటాయించకుండా మా సోదరులకి టికెట్ ఇవ్వటం వలన మాదిగలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో 70,000కి పైగా ఉన్నటువంటి మాదిగ ఓట్లు మా సోదరులకి టికెట్ ఇవ్వటం వలన మాదిగలు అక్కడ 70,000 ఓట్లు ఉన్నా కూడా మాదిగలు అణిచివేయబడే విధంగా రాజకీయంగా కూడా అక్కడ తొక్కడం జరుగుతూ ఉంది. అలాగే మడకసిరలో మాదిగలకు టికెట్లు ఇచ్చే విధంగా పార్టీలన్నీ కూడా గుర్తించాలి. కర్నూలు జిల్లాకు వచ్చేలేకే కోడుమూరు, అలాగే నంద్యాల జిల్లా నందికొట్కూరు మాదిగలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలైనా సరే మా సోదరులకు ఇవ్వటం వల్ల మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29 నియోజకవర్గాల్లో 15 ఎమ్మెల్యేలు మాదిగలు కేటాయించి 2 ఎంపీ టికెట్లు కేటాయించాలని ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మాదిగల్లో కూడా చైతన్యాన్ని తీసుకొస్తూ మాదిగలు రాజకీయంగా ముందుకు వచ్చే ఆలోచనలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా కడపలో జరుగుతున్నటువంటి 20వ తేదీన జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ ద్వారా వైసీపీ పార్టీ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర ఏ పార్టీలైనా సరే మాదిగలకి రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పించి రిజర్వ్ స్థానాల్లో సమన్వయం చేసే విధంగా ఈ పార్టీలందరూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం మాదిగలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇప్పటి వరకు మా సోదరులకి కేటాయించిన అక్కడే మేము ఓట్లు వేయించి గెలిపించాం. కాబట్టి ఈసారి పార్టీలన్నీ కూడా మాదిగలకి టికెట్ కేటాయించి పార్టీలను నమ్ముకొని ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి మా మాదిగ బిడ్డలకి మాదిగ టికెట్ కేటాయిస్తే మేమందరం కూడా ఆ ప్రాంతాల్లో మాదిగ ఓట్లు వేయించేలా పార్టీని గెలిపించుకొని ముందుకు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. గత నెలలో వర్గీకరణ అంశం మీద కృష్ణమాదిగ గారు పెట్టినటువంటి మీటింగ్ వచ్చినటువంటి ప్రధానమంత్రి గారు ఏదైతే వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా ఎలక్షన్లప్పుడు వర్గీకరణకి మాదిగలకి చేస్తామని 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ మొన్న జరిగిన లక్షలాది మంది మీటింగ్లో కూడా వర్గీకరణ చేస్తానన్నారే తప్ప కొత్త కమిటీని వేస్తానని చెప్పి మళ్ళీ వర్గీకరణ అంశాన్ని పక్కదావు పట్టే విధంగా వెళ్ళినటువంటి అంశాన్ని కూడా ప్రధానమంత్రి గారికి, బీజేపీ పార్టీ పెద్దలకి మీరు ఇచ్చిన మాట పార్లమెంట్లో జరిగిద్దన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మాదిగలకి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. కానీ వర్గీకరణ గురించి కానీ కమిటీ గురించి కానీ ఎటువంటి స్పందన లేకుండా మాదిగల్లో నమ్ముకున్నటువంటి మాదిగలకి మళ్ళీ వర్గీకరణ విషయంలో ఒమ్ము చూసే విధంగా బీజేపీ పార్టీ ప్రవర్తించింది. కాబట్టి బీజేపీ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలు మరి అన్ని పార్టీలకి జెండాలు మోస్తూ జిందాబాదులు కొడుతూ సీట్లు ఇచ్చే క్రమంలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్న
విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన లక్ష్యంగా తీసుకుని రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రిజర్వ్డ్ ఎస్సీ స్థానాలైనటువంటి 29 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ 4 పార్లమెంటు స్థానాల్లోనూ మాదిగ అనుబంధ కులాలకు 15 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాల్లో తప్పనిసరిగా కేటాయించిన పార్టీలకే బహిరంగంగా మద్దతు ప్రకటిస్తామని చెప్పి, ముఖ్యంగా ఈ 15 స్థానాల్లో మాదిగ అనుబంధ కులాలకు కేటాయించే స్థానాల్లో ఒకటి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేని మాలో భాగంగా ఉన్న రెల్లి సోదరులకి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 3 లక్షల పైగా ఉన్న బుడగజంగ సోదరులకు కూడా సెరుకోస్ టికెట్ కేటాయించి మాకు 13, అలాగే మా సోదరులకి 14 టికెట్లు కేటాయిస్తే అది సామాజిక న్యాయం అవుతుందని చెప్పి ఈ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ఉత్తరాంధ్ర కానీ ఉభయ గోదావరి జిల్లాలు కానీ చూసుకుంటే పార్వతీపురం నుంచి చింతలపూడి వరకు మరి 10 అసెంబ్లీలు, ఒక పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కేటాయిస్తే స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి కూడా అమలాపురం పార్లమెంట్ని మాల సోదరులకే కేటాయిస్తూ ఉన్నారు. అలాగే పార్వతీపురం నుంచి చింతలపూడి దాకా ఉన్న నియోజకవర్గాలు అన్నీ కూడా 10 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలను మాల సోదరులకి, కేవలం 2 నియోజకవర్గాలనే వైఎస్ఆర్సీపీ పార్టీ కేటాయిస్తుందన్న విషయాన్ని మేము ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ 10 స్థానాల్లో కేవలం 4 స్థానాలు మాత్రమే మాదిగలకు కేటాయిస్తూ ఉన్నారు. మిగిలిన 6 అసెంబ్లీలు మరియు పార్లమెంటు కూడా మాల సోదరులకే కేటాయిస్తూ ఉన్నారు. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడిలో మాదిగలు ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉంది కనుక చింతలపూడు, కొవ్వూరు, గోపాలపురం అన్ని ప్రధాన పార్టీలు కూడా మాదిగ సోదరులకు కేటాయించాలని, అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో అన్నీ కూడా ఏకపక్షంగా మరి మాల సోదరులకు కేటాయిస్తున్నారు కనుక ఆ విధమైన నిర్ణయం అన్ని ప్రధాన పార్టీలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో విశేషంగా సేవలు చేస్తూ మా ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో యువజన విభాగం నాయకుడిగా ఉన్నటువంటి టి వెంకటేష్ అనే మరి మా నాయకుడు తను స్వచ్ఛందంగా మా వంతు మేము ఖర్చు పెట్టుకుని ఖచ్చితంగా పార్టీని నెగ్గించుకుంటామని అతను ఆ పార్టీకి అభ్యర్థించి ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పాలకపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ మా సోదరుడు వెంకటేష్ యొక్క అభ్యర్థిత్వాన్ని తీసుకుని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా సీటు కేటాయిస్తే కనుక మేము ఖచ్చితంగా చింతలపూడి, ఈ పోతలపట్టు నియోజకవర్గాల్లో మాదిగల యొక్క ఓటు బ్యాంక్ అంతా కూడా ఏ పార్టీ అయితే సీటు కేటాయిస్తుందో ఆ పార్టీకి పడే విధంగా మేము కృషి చేస్తామని, ఆ 2 నియోజకవర్గాలే కాదు మొత్తం 29 నియోజకవర్గాలే కాదు మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా మా రాష్ట్ర కమిటీ పర్యటన చేసి అన్ని వర్గాల యొక్క ఓటు బ్యాంక్ని కూడా మాదిగల్ని రాజకీయంగా సమన్యాయం చేసి ప్రోత్సహించిన పార్టీలకి బాహాటంగా మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందులో భాగంగానే మేము ఏ విధంగా ఐక్యంగా ఉన్నాం, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నది మేము నిరూపించుకోవడం కోసం ఈ నెల 20వ తేదీ నాడు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ఒక భారీ బహిరంగ సభని, అది కూడా ఆంధ్రప్రదేశ్ మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో రాజకీయ సమన్యాయ మహాసభ అని నామకరణం చేయడం జరిగింది. మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆ సభను విజయవంతం చేయడానికి ఎక్కడికక్కడ శ్రేణులు పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర కమిటీ అంతా కూడా ఈ రాజధాని నగరంలో పర్యటించడం, గుంటూరు, విజయవాడ ఉమ్మడి జిల్లాల్లో మేము పర్యటించి మా యొక్క కమిటీలన్నింటిని కూడా నిర్మాణం చేసుకోవడం, సంఘటితం చేసుకోవడం పిలుపునిస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రేపు 20వ తారీఖున కడపలో నిర్వహిస్తున్న రాజకీయ సమన్యాయ మహాసభకు పిలుపునిస్తున్నామో దీన్ని ఈ పాత్రికేయుల ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా అన్ని పార్టీలు కూడా పరిగణలోకి తీసుకుని మాదిగ అనుబంధ కులాలకి రాజకీయ సమన్యాయం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లేని పక్షంలో మరి మా యొక్క కార్యక్రమాలను మేము తీసుకుని ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుందో ఆ పార్టీ వైపు వెళ్ళడానికే మరి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు కూడా చైతన్యవంతం అవుతున్నారన్న విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తున్నాం. 30 సంవత్సరాలుగా కూడా మేము ఎస్సీ వర్గీకరణతో పాటు రాజకీయంగా కూడా మా సామాజిక వర్గాన్ని ఒక బలోపేతం చేయడానికే మేము ఈ ఉద్యమాలు అయితే చేస్తున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది నాయకులు విడిపోవడంతో అక్కడక్కడ కొన్ని పార్టీలకి అనుకూలంగా ఉంటూ రాజకీయంగా ఎదగనీయకుండా మా సామాజిక వర్గాన్ని ఇప్పుడు కూడా
అణగదొక్కే విషయంగా పనిచేస్తున్నారు. కాబట్టి మేము రాజకీయంగా సమన్యాయం కోసం సామాజిక వర్గాన్ని కూడా సమానంగా తీసుకువెళ్ళే విధంగా ఈ నెల 20వ తారీఖున కడపలో జరిగే బహిరంగ సభలో లక్షలాది మందితో తాడోపేడో కూడా మేము తెలుసుకునే విధంగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేము అన్ని రాజకీయ పార్టీలు కూడా సామాజిక న్యాయం సమన్యాయంగా మాకు రాజకీయంగా అన్ని 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మాకు సమన్వయం చేయాలి, 4 పార్లమెంటు స్థానాల్లో కూడా సమన్వయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలతో కూడా మేము మంత్రాలు చేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా యువ నాయకుడు ఆయన చేస్తున్నటువంటి కృషిని ఫలిస్తూ ఆయన రాజకీయంగా కూడా ఆ పార్టీకి సేవలు అందిస్తూ ఇట్లా ఏపీఎంఆర్పీఎస్ కూడా యువ నాయకుడిగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని గుర్తించి ఆయనకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కూడా ఆయన ఆ యొక్క పార్టీ నాయకులతో చర్చిస్తున్నాం. కాబట్టి మాకు ఇలాంటి సమన్వయం జరగకపోతే మేము మాత్రం రాజకీయ పార్టీల్లో గుణపాఠం చెప్తాం. అదే రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయితే మాకు సమన్వయం కలిగిస్తుందో ఆ రాజకీయ పార్టీకి మా సామాజిక వర్గం తరఫున మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అన్ని సామాజిక వర్గాలతో మేము సమన్వయంగా అన్ని విధాలుగా కూడా మేము పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా రాజకీయ పార్టీలు గుర్తించాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.